ఓ రోజు పాండవనవాసం చిత్రం నిర్మాత ఆంజనేయులు, దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు ద్రౌపది పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న విషయంపై చర్చ జరుపుతున్నారు. నిర్మాత ఆంజనేయులు మాట్లాడుతూ ద్రౌపది పాత్ర పోషించే నటి పాండవుల కంటే బరువుగా ఉండాలని, అప్పుడే వస్త్రాపహరణం సన్నివేశం అద్భుతంగా వస్తుందని కమలాకర్ కామేశ్వరరావుతో అన్నారు. అంటే నవరసాలు పోషించే నటి అని ఆయన ఉద్దేశం. ఆ సమయంలో సూర్యకాంత్ అక్కడే ఉన్నారు. నిర్మాత ఆంజనేయులు మాటలు విని అలాగైతే ఆ ద్రౌపది పాత్ర నాకు ఇవ్వండి అయ్యా అన్నారు. ఆ మాటతో షాక్ తిన్న దర్శకులు ద్రౌపది పాత్ర నీకు ఇవ్వడమా, ఏంటి నువ్వు అనేది అని ఆశ్చర్యపోయారంట. ద్రౌపది పాత్రకు బరువైన నటి కావాలని నిర్మాత అన్నారుగా. పాండవుల పాత్రలు పోషిస్తున్న నటుల కంటే నేనే బరువైన దాన్ని. కావాలంటే ఆ 5గురిని ఒకవైపు, నన్ను ఒకవైపు కాటాలు తోచండి, వారికంటే నేనే బరువుగా ఉంటాను అని అన్నారట సూర్యకాంత్. ఆ మాటలకు దర్శక నిర్మాతలు పగలబడి నవ్వారట.